నాన్న నాన్న నేను బావతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే వదిలేయి. నేను మారుతాను మావయ్య. వద్దలుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాట్లాడేసుకుందాం. డ్రెస్ భలే ఉంది బావా. ఇదే ఉందే పెళ్ళికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. నీకు కుట్టించాలా? అక్కర్లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారోనని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్లోకి వచ్చి ఆ బేవర్స్ గడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్ళి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని ఈ పెళ్లి జరిగితే పెళ్ళైన రెండో రోజే హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో జంప్ అయిపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా.